ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ఆశ్రమవాసిక పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. యుధిష్ఠిరాదులు అరణ్యానికి వెళ్ళుట. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు వనానికి వెళ్ళిన నాటి నుండి పాండవులు పౌరులు కూడా చాలా శోకాక్రాంతులయ్యారు. వాళ్ళందరూ వనంలో ఎలా ఉన్నారో, ఏమి కష్టాలు పడుతున్నారో అని అనుకుంటూ పాండవులు ఎలాగైనా తల్లిని చూడాలని నిశ్చయించుకున్నారు. యుధిష్ఠిరుడు యుయుత్సువును, ధౌమ్యుణ్ణి రాజ్య వ్యవహారాలు చూచుకొనడానికై నియోగించి పెద్ద సైన్యంతోనూ అంతఃపుర స్త్రీలతోనూ బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి కురుక్షేత్రం చేరాడు. యుధిష్ఠిరాదులందరూ పాదచారులై ధృతరాష్ట్రుడున్న ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ధృతరాష్ట్రాదులను చూడగానే పరుగెత్తి వెళ్ళి అందరూ కూడా వాళ్లకు పాదాభివందనం చేశారు. నగరం నుండి వచ్చిన వాళ్ళందరూ చుట్టూ ఉండడంతో ధృతరాష్ట్రుడు ఆనందపరవశుడై తాను మళ్ళీ హస్తినాపురంలో తన గృహంలో ఉన్నట్లు భావించాడు. స తైః పరివృతో మేనే హర్షభాష్పా విలేక్షణః రాజాత్మానం గృహగతం పురేవ గజసాహ్వయే. ఆశ్రమవాస పర్వము 24:18. ఆ ఆశ్రమానికి పాండవులు వచ్చారని విని చుట్టుప్రక్కల ఆశ్రమాలలో ఉన్న మునులందరూ వాళ్లను చూడడానికి వచ్చారు. వీరిలో యుధిష్ఠిరుడెవరు, భీముడెవరు, అర్జునుడెవరు, నకులుడెవరు, సహదేవుడెవరు, ద్రౌపది ఎవరు అని వాళ్ళు అడుగగా సంజయుడు వాళ్లను ఒక్కొక్కరినే చూపుతూ అందరినీ గూర్చి వాళ్లకు పరిచయం చేశాడు. యుధిష్ఠిరా, మీరందరూ సుఖంగా ఉన్నారా? రాజ్యపాలనం బాగా జరుగుతున్నదా? ప్రజలందరూ నీకు అనుకూలంగా ఉన్నారా? అంటూ ఇంకా ఎన్నో విధాల ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. యుధిష్ఠిరుడు రాజ్యం అంతా శాంతి భద్రతలతో బాగున్నది అని చెబుతూ, నీ తపస్సు బాగా జరుగుతున్నదా? మా తల్లి ఏమీ శ్రమపడకుండా మీ శుశ్రూష చేస్తున్నదా? మా పెదతల్లి శీతాతపాదులను తట్టుకొని సుఖంగా ఉంటూ ఉన్నదా? పుత్రులను గూర్చి స్మరిస్తూ దుఃఖించడం లేదు కదా? పాపాత్ములమైన మమ్మల్ని గూర్చి మనస్సులో చెడు భావనలేవీ లేకుండా ఉన్నది కదా అని ప్రశ్నించి, ఏడి విదురుడెక్కడ అన్నాడు అని అడిగాడు. విదురుడు సకుశలంగా ఉన్నాడు. ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. కేవలం వాయువు మాత్రమే భక్షిస్తూ
నాడులన్నీ పైకి కనపడుతూ కృశించిపోయి ఉన్నాడు. అప్పుడప్పుడు మునులకు కనపడుతుంటాడట అని ధృతరాష్ట్రుడు చెబుతుండగానే కొంత దూరంలో విదురుడు కనపడ్డాడు. అతడు పూర్తిగా కృశించి శల్యావశిష్ఠుడై దిగంబరుడై జుట్టంతా జడలు కట్టి ఉన్నాడు. నోటిలో ఒక రాతి ముక్క పెట్టుకొని ఉన్నాడు. శరీరం అంతా మురికి పట్టి ఉంది. ఇత్యేవం బ్రువతస్తస్య జటీ వీటముఖః కృశః దిగ్వాస మలదిగ్ధాంగో వనరేణు సముక్షితః. ఆశ్రమవాస పర్వము 26:18. దూరంలో అతనిని చూడగానే ధర్మరాజు ఒక్కడే పరుగెత్తి ఆ వైపు వెళ్ళాడు. అతడు దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. విదురా, నేను నీ ఇష్టుడైన యుధిష్ఠిరుణ్ణి అంటూ యుధిష్ఠిరుడు అతనిని వెంబడించాడు. అతడొక చెట్టు మొదట్లో ఆగాడు. నేను యుధిష్ఠిరుణ్ణి అంటూ ధర్మరాజు అతనికి నమస్కరిస్తూ ఎదురుగా నిలబడ్డాడు. విదురుడు ఏమీ మాట్లాడకుండా ధర్మరాజు కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూచాడు. విదురుడు అలా ధర్మరాజుకేసి చూస్తూ నిలబడగానే యోగబలం చేత అతని తేజస్సు సూక్ష్మ శరీరము కూడా ధర్మరాజు శరీరంలో ప్రవేశించాయి. అతని శరీరం చెట్టు మీదికి వాలిపోయింది. అప్పుడు ధర్మరాజు తేజస్సు కొన్ని రెట్లు వృద్ధి పొందింది. తాను చాలా బలవంతుడన్నట్లు భావిస్తూ ధర్మరాజు తన సనాతనమైన యథార్థ స్వరూపం స్మరించాడు. ధర్మరాజు అతని శరీరాన్ని అక్కడ ఉండగానే దహించాలనుకున్నాడు. అంతలో ధర్మరాజా, ఇతడు యతి ధర్మంలో ఉన్నాడు. ఇతని శరీరాన్ని దహించకూడదు. ఇతడు శాంతానికములు అనే లోకాలకు వెడతాడు అని ఆకాశవాణి వినపడింది. ధర్మరాజు తిరిగి వచ్చి ధృతరాష్ట్రాదులకు జరిగినదంతా చెప్పాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ధర్మరాజుతో ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరా, అతిథిగా వచ్చిన నీకు మేం తినే ఆహారమే ఇస్తున్నాను. ఏ మానవుడు ఏ ఆహారం భుజిస్తాడో అదే ఆహారం అతిథికి కూడా ఇస్తాడు కదా. యదర్థో హి నరో రాజంస్తదర్థో స్యాత్ ఇత్యాతిథి స్మృతః. ఆశ్రమవాస పర్వము 26:37. అంటూ అతడిచ్చిన ఫలమూలాదులను భుజించి యుధిష్ఠిరాదులు ఆ రాత్రి అక్కడ గడిపారు. మరునాడు యుధిష్ఠిరుడు ఆశ్రమవాసులైన మునులకు ఇవ్వడానికై తీసుకొని వచ్చిన పాత్రలు, పళ్ళాలు మొదలైన వస్తువులు చుట్టుప్రక్కలనున్న ఆశ్రమాలకు వెళ్ళి ఆ మునులందరికీ ఇచ్చి తిరిగి వచ్చాడు. పాండవులు, గాంధారి, కుంతి మొదలైన వాళ్ళు ధృతరాష్ట్రుని చుట్టూ ఉపవిష్టులై ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో భగవంతుడైన వేదవ్యాసుడు, శతయూపుడు మొదలైన ఆశ్రమవాసులు, కొందరు దేవర్షులు అక్కడికి వచ్చారు. యుధిష్ఠిర, భీమసేనాదులు అభ్యుత్థానాదులతో వాళ్లను సత్కరించారు. వ్యాసుడు వారందరి మధ్య పైన కృష్ణాజనం పరిచిన కుశాసనం మీద కూర్చున్నాడు. ధృతరాష్ట్ర,
నీ తపస్సు బాగా జరుగుతున్నదా? వనవాసానికి అలవాటు పడ్డావా? పుత్ర వినాశం వల్ల కలిగిన శోకం నిన్ను బాధించడం లేదు కదా? ధర్మార్థ దృష్టి గలది, మహాప్రజ్ఞావంతురాలు, బుద్ధిమతి అయిన కోడలు గాంధారిని శోకం పీడించడం లేదు కదా? పుత్రులను విడిచి పెద్దల శుశ్రూష చేయడం కోసం వచ్చిన కుంతి అహంకారం లేకుండా మీకు శుశ్రూష చేస్తూ ఉన్నదా? ధర్మసుత, భీమ, అర్జున, నకుల, సహదేవుల విషయంలో నీ మనస్సు నిర్మలంగా ఉందా? వీళ్లను అభినందిస్తున్నావా? పరిశుద్ధమైన భావంతో జ్ఞానం సంపాదించావా? ఎందుచేతనంటే ఏ ప్రాణి విషయంలోనూ వైరభావం లేకపోవడము, సత్యము, క్రోధం లేకపోవడము, ఈ మూడు చాలా శ్రేష్టమైన ధర్మాలు. ఏతద్ధి త్రితయం శ్రేష్టం సర్వభూతేషు భారత, నిర్వైరత మహారాజ, సత్యమక్రోధ ఏవచ. ఆశ్రమవాస పరమము 28:9. రాజేంద్ర, విదురుని విషయం తెలిసింది. మాండవ్యుని శాపం వల్ల ధర్మదేవుడు విదురుడుగా జనించాడు. అతడు మహాబుద్ధి, మహాయోగి, మహాత్ముడు, మహామనస్కుడు. దేవతలలో బృహస్పతి గాని, అసురులలో శుక్రుడు గాని ఈతనికి సాటిరాడు. ఈనాడు మాండవ్యుడు చాలా కాలం పాటు శ్రమపడి సంపాదించిన తపస్సును వ్యయం చేసుకొని సనాతనుడైన ధర్మదేవుణ్ణి తిరస్కరించాడు, అనగా శపించాడు. నేను బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత విచిత్రవీర్యుని భార్యయందు వీనిని జనింపజేశాను. నీ సోదరుడైన ఇతడు సనాతనుడైన ధర్మదేవుడే. యోగులు ఇతనిని మనస్సులో ధ్యానిస్తూ ధారణం చేస్తారు. కాన ఇతనికి ధర్మః అని పేరు అని పండితులు చెబుతారు. ఈ ధర్మదేవుని గూర్చి తపస్సు చేసిన వారిని సత్యం చేత, దమం చేత, శమం చేత, అహింస చేత, దానం చేత వృద్ధి పొందిస్తాడు. ఈ ధర్మదేవుడే యోగబలం చేత యుధిష్ఠిరుణ్ణి జనింపచేశాడు. అగ్ని, వాయువు, ఉదకము, పృథివీ, ఆకాశము ఇవన్నీ ఇహలోకంలోనూ ఇతర లోకాలలోనూ ఏ విధంగా ఉంటాయో అట్లే ధర్మపురుషుడు ఈ చరాచర జగత్తును అంతను వ్యాపించి ఉంటారు. యథా వహ్నిర్యథా వాయుర్యథా పః పృథివీ యథా యథాకాశం తథా ధర్మ ఇహ చాముత్ర చ స్థితః సర్వగశ్చైవ రాజేంద్ర సర్వం వ్యాప్య చరాచరం. ఆశ్రమవాస పర్వము 28:19. ఆ ధర్మదేవుడే విదురుడు. ఆ విదురుడే నీ ఎదుట ప్రేష్యుడు వలె చేతులు కట్టుకొని కూర్చున్న ఈ పాండురాజు పుత్రుడైన యుధిష్ఠిరుడు. యో హి ధర్మః స విదురో, విదురో యః స పాండవః, స ఏష రాజన్ దృశ్యస్తే పాండవః ప్రేష్యవత్ స్థితః. ఆశ్రమవాస పర్వము 28:21. నీ సోదరుడు ఈతనిని చూడగానే మహాయోగ బలంతో ఈతనిలో ప్రవేశించాడు. నీకు కూడా నేను శ్రేయస్సు కలిగింపచేస్తాను.
నీ మనస్సులోని సంశయాలు ఛేదించడం కోసమే నేనిప్పుడు వచ్చాను. రాజా, నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావో, ఏమి స్పృశించాలనుకుంటున్నావో, ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు, అన్నీ చేస్తాను అని వ్యాసుడు విదుర ధర్మరాజుల యథార్థ స్వరూపాన్ని గూర్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ విశదీకరిస్తూ ధృతరాష్ట్రుణ్ణి కావలసిన వరాలు కోరుకొమ్మన్నాడు. వైశంపాయనుడు ఈ విధంగా చెబుతుండగా జనమేజయుడు ధృతరాష్ట్రాదులను చూడడానికి వనానికి వెళ్ళిన పాండవులు అక్కడ ఎంతకాలం ఉన్నారు అని మధ్యలో ప్రశ్నించాడు. ఇప్పుడు నేను చెప్పినట్లు వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రాదులకు విదురుణ్ణి గూర్చి చెప్పిన నాటికి పాండవులు వనం వచ్చి 1 మాసం అయింది అని వైశంపాయనుడు అన్నాడు. ఈ విధంగా వ్యాసుడు నీకేమి కావాలో కోరుకొమ్మని ధృతరాష్ట్రునితో పలికి, నీ మనస్సులోనూ గాంధారి, కుంతి మొదలైన వాళ్ళ మనస్సులలోనూ ఉన్న కోరిక నాకు తెలుసు. అదేదో ఈ మహాపురుషుల సమక్షంలో చెప్పు అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు, నా దుర్బుద్ధులైన పుత్రులు ధనాశతో అనేక పాపకృత్యాలు చేశారు. ధర్మాత్ములైన పాండవులను నానా బాధలు పెట్టారు. భీష్మద్రోణాది మహాపురుషుల మరణానికి కారణం అయ్యారు. ఆ విషయాలన్నీ స్మరించినప్పుడల్లా నా మనస్సులో చాలా బాధ కలుగుతూ ఉంటుంది అన్నాడు. ధృతరాష్ట్రుని మాటలు విన్న గాంధారి, కుంతి, ద్రౌపది, సుభద్ర మొదలైన ఉత్తమ స్త్రీల మనస్సులలోని శోకం మళ్ళీ కెలికినట్లయింది. పుత్రశోకంతో బాధపడుతున్న గాంధారి లేచి నిలబడి దోసిలి కట్టి వ్యాసునితో ఇలా అంది. మునిపుంగవ, ఈ రాజు 16 సంవత్సరాల నుంచి పుత్రశోకంతో సరిగా నిద్రపోవడం లేదు. నా కోడళ్ళందరికీ అతి ప్రియురాలైన ఈ ద్రౌపది మరణించిన పుత్రులను, బంధువులను, తండ్రి, సోదరులు మొదలైన బంధువులను స్మరించి శోకంతో కుమిలిపోతున్నది. కృష్ణుని సోదరి ఈ సుభద్ర అభిమన్యుణ్ణి, నా 100 మంది కోడళ్ళు, భర్తలను స్మరిస్తూ దుఃఖంతో బాధపడుతున్నారు. ఇక్కడనే ఉన్న ఈ స్త్రీలందరూ తమ తమ బంధువుల కోసం దుఃఖిస్తున్నారు. నువ్వు తపోబలం చేత క్రొత్త లోకాలనే సృష్టించగలవు. అలాంటప్పుడు లోకాంతరాలలో ఉన్న పుత్రులను రాజుకు చూపించడం నీకెంత పని? లోకానన్యాన్ సమర్థోసి స్రష్టుం సర్వాంస్తపోబలాత్ కిము లోకాంతరగతాన్ రాజ్ఞో దర్శయితుం సుతాన్. ఆశ్రమ పర్వము 29:40. మా అందరి శోకము తొలగిపోయేటట్లు అనుగ్రహించు. గాంధారి ఈ విధంగా తన పుత్రులను గూర్చి చెప్పుతూ ఉన్నప్పుడు కుంతికి రహస్యంగా పుట్టిన తన పుత్రుడు కర్ణుడు జ్ఞాపకం వచ్చాడు. దూరశ్రవణ దర్శన సమర్థుడైన వ్యాసమహర్షి అది కనిపెట్టి, నువ్వేదో చెప్పాలనుకుంటున్నట్లు కనపడుతున్నావు, అదేదో చెప్పు అన్నాడు కుంతితో. అప్పుడు కుంతి, పూజ్యుడా, నువ్వు నా శ్వశరుడవు, నాకు అందరి దేవతలను మించిన దేవతవు. సత్యమైన ఒక విషయం చెబుతున్నాను, విను.
ఒక మాటు మహాకోపస్వభావుడైన దుర్వాసుడు మా తండ్రిగారి ఇంటికి భిక్షకు వచ్చాడు. ఆయనకు నేను అన్ని విధాలా సేవలు చేశాను. కోపగించవలసినప్పుడు కూడా కోపం చెందక పరిశుద్ధమైన మనస్సుతో సేవలు చేశాను. ఆయన చాలా సంతోషించి నాకు వరం ఇస్తానన్నాడు. వద్దంటే ఎక్కడ శపిస్తాడో అని ఆ వరం తీసుకొనడానికి అంగీకరించి తీసుకున్నాను. మంగళప్రదురాల, నువ్వు ధర్మదేవునికి తల్లివి అవుతావు. నువ్వు ఏ దేవతలను ఆవాహన చేసినా వాళ్ళు నీకు వశం అవుతారు అని అంటూ ఆయన అంతర్ధానం చెందాడు. ఒకనాడు నేడు మేడ మీద నిలబడినప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు కనపడ్డాడు. అప్పుడు నేను బాల్య చాపల్యం చేత చేస్తున్న పనిలోని తప్పు తెలియక ఆ సూర్యుణ్ణి ఆహ్వానించాను. వెంటనే సూర్యుడు 2 రూపాలు ధరించి, ఒక రూపం ఆకాశం మీద ప్రకాశిస్తుండగా రెండవ రూపంతో నా దగ్గరికి వచ్చి వరం కోరుకో అన్నాడు. నేను అతనికి శిరసా నమస్కరించి భయంతో వణికిపోతూ, వరం ఏమీ వద్దు, వెళ్ళిపో అన్నాను. నన్ను ఆహ్వానించడం వృధా అవడానికి వీలు లేదు. అలా చేస్తే నిన్ను నీకు వరం ఇచ్చిన ఆ విప్రుణ్ణి కాల్చివేస్తాను అన్నాడు సూర్యుడు. ఏ అపకారము చేయని ఆ విప్రుణ్ణి రక్షించడం కోసం నేను నాకు నీతో సమానుడైన పుత్రుణ్ణి ఇయ్యి అన్నాను. అప్పుడు సూర్యుడు నన్ను తేజస్సుతో ప్రవేశించి ఏమీ తెలియకుండా చేసి నీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి ఆకాశంలోనికి వెళ్ళిపోయాడు. నేను భయపడి పుట్టిన పుత్రుణ్ణి జలంలో విడిచివేశాను. మూఢురాలునైన నేను నా పుత్రుడని తెలిసి కూడా అతనిని ఉపేక్షించాను. ఇది పాపమో కాదో నాకు తెలియదు. నీకు స్పష్టంగా చెప్పాను. పూజ్యుడా, ఇది నా మనస్సును ఎల్లప్పుడూ కాల్చివేస్తున్నది. దానిని నీవే తొలగించాలి అని ప్రార్థించింది. కుంతి మాటలు విని వ్యాసుడు, నువ్వు చెప్పినట్లు అదంతా అలా జరగవలసి ఉంది, జరిగింది. నీ దోషం ఏమీ లేదు. నీవు కన్యాత్వం పొందావు కదా. అద్భుతమైన ఐశ్వర్యం అనగా సామర్థ్యం గల దేవతలు ఇతరుల శరీరాలను ఆవేశించగలరు. కేవల సంకల్పం చేత కానీ, వాక్కు చేత కానీ, చూపు చేత కానీ, స్పర్శ చేత కానీ, సంఘర్షణం చేత కానీ 5 రీతుల చేత పుత్రులను పుట్టించగల దేవతలున్నారు. సంతి దేవనికాయాశ్చ సంకల్పాంగనంతియే వాచా దృష్ట్వా తథా స్పర్శాత్ సంఘర్షణేతి పంచథా. ఆశ్రమ పర్వము 30:22. కుంతి, దేవధర్మం చేత మనుష్య ధర్మానికేమీ దోషం కలగదు అను విషయం తెలుసుకో. అందుచేత నీవు దీనిని గూర్చి మనస్సులో ఏమీ బాధపడవలసిన పని లేదు. మనుష్యధర్మో దైవేన ధర్మేణ హి న దుష్యతి ఇతి కుంతి విజానీహి వ్యేతు తే మానసోజ్వరః. ఆశ్రమవాస పర్వము 30:23. బలవంతులకు సర్వము పథ్యమే, బలవంతులకు సర్వము పవిత్రమే, శుద్ధమే.
బలవంతులకు సర్వము ధర్మమే. బలవంతులకు సర్వము స్వీయమే. సర్వం బలవతాం పథ్యం, సర్వం బలవతాం శుచి, సర్వం బలవతాం ధర్మః, సర్వం బలవతాం స్వకం. ఆశ్రమవాస పర్వము 30-34 అన్నాడు. వ్యాసుడు కుంతితో ఈ విధంగా చెప్పి గాంధారితో ఇలా అన్నాడు. గాంధారి, మీ అందరూ కూడా యుద్ధంలో మరణించిన బంధువులనందరినీ నిద్రపోయి లేచిన వాళ్లను చూచినట్లు చూడగలరు. యుద్ధరంగంలో వెనుకకు తిరగకుండా యుద్ధం చేసిన ఆ మహాత్ములందరూ సాధారణ మానవులు కారు. వాళ్ళందరూ దేవాంశలతోనూ గంధర్వ యక్ష రాక్షస దానవ ఋష్యాదుల అంశలతోనూ పుట్టినవారు. ధృతరాష్ట్రుడను గంధర్వరాజు ఈ ధృతరాష్ట్రుడిగా పుట్టాడు. మరుద్గణంలోని అచ్యుతుడు పాండువుగా పుట్టాడు. విదురుడు యుధిష్ఠిరుడు కూడా ధర్మదేవుని అంశలు. కలి దుర్యోధనుడుగాను, ద్వాపరుడు శకునిగాను పుట్టారు. దుశ్శాసనాదులందరూ రాక్షసులు. మరుద్గణంలోని అరిందముడు భీముడుగాను, నరనారాయణులు అర్జున వాసుదేవులుగాను జన్మించారు. నకుల సహదేవులు అశ్వనీ దేవతలు. సూర్యుడు కర్ణుడుగా జన్మించాడు. 6 మహారథులు వధించిన అభిమన్యువు సోముడు. ద్రౌపదితో కలిసి పుట్టిన దృష్టద్యుమ్నుడు శుభమైన అగ్నిభాగం. శిఖండి రాక్షసుడు. ద్రోణుడు బృహస్పతి భాగం. అశ్వత్థామ రుద్రాంశ సంభూతుడు. భీష్ముడు వసువులలో ఒకడు. గాంధారి, మనుష్యులుగా పుట్టిన దేవతలే స్వర్గానికి వెళ్ళిపోయారు. పరలోకాన్ని గూర్చి మీ మనస్సులలో ఉన్న భయాన్ని తొలగిస్తాను. భాగీరథీ తీరానికి నడవండి. యుద్ధంలో మరణించిన వాళ్ళనందరినీ చూపిస్తాను. అందరూ ఔత్సుక్యంతో నిరీక్షిస్తున్నారు. వ్యాసమహాముని గంగానదిలో దిగి ఆయా లోకాలలో ఉన్న వాళ్ళనందరినీ ఆహ్వానించాడు. అప్పుడు కురు పాండవ సేన పూర్తిగా కలకలధ్వని చేస్తూ ఆవిర్భవించింది. భీష్మద్రోణాదులు, విరాట ద్రుపదులు, ద్రుపదుని పుత్రులు, అభిమన్యువు, ధృతరాష్ట్రకుమారులు, కర్ణుడు, దృష్టద్యుమ్నుడు, యుద్ధంలో ప్రాణాలు విడిచిన వీరులందరూ కూడా పైకి లేచారు. ధృతరాష్ట్రునికి వ్యాసుడు దివ్యదృష్టి ఇచ్చాడు. గాంధారి దివ్యదృష్టితో చూచింది. ఈ విధంగా పరలోకాలకు వెళ్ళిన వీరులందరూ లేచి పరస్పరము ద్వేషభావం పూర్తిగా విడిచి కలిసి మెలిసి ఉన్నారు. తమను చూడడానికై వేచియున్న బంధువులనందరినీ కలిశారు. ఈ విధంగా వాళ్ళు ఆ రాత్రంతా గడిపి తెల్లవారేసరికి అంతర్ధానమయ్యారు. ఆ వీరులందరూ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయిన తరువాత మహాముని అయిన వ్యాసుడు కౌరవుల క్షేమం కోరుతూ, భర్తలు చనిపోయిన ఏ స్త్రీలు తమ పతి లోకాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ శీఘ్రంగా జాహ్నవీ జలంలోనికి దిగండి అన్నాడు. ఆ మాట వినగానే తీరం మీద ఉన్న భర్తృవిహీనులైన స్త్రీలందరూ మామగారి అనుజ్ఞ తీసుకొని గంగలో ప్రవేశించి దివ్యదేహాలతో తమ భర్తలున్న లోకాలకు వెళ్ళారు. ఆ సమయంలో ధర్మవత్సలుడైన వ్యాసుడు
ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చాడు. మృతులనందరినీ మళ్ళీ చూడగానే అందరూ ఆనందభరితాంతరంగులయ్యారు. వ్యాసానుగ్రహం చేత జనమేజయుడు తన తండ్రిని చూచుట. వ్యాసుని అనుగ్రహం చేత ధృతరాష్ట్రాదులు మృతులైన కౌరవ పాండవ వీరులను చూచారని వైశంపాయనుడు చెప్పిన ఆ వృత్తాంతం విన్న జనమేజయుడు, వ్యాసమునీంద్రుడు అనుగ్రహించి నా తండ్రిని కూడా నాకు చూపిస్తే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు. అప్పుడు అక్కడనే యజ్ఞశాలలో ఉన్న వ్యాసమహర్షి అనుగ్రహించి పరీక్షిత్తును అతడు మరణించిన నాటికి ఎలా ఉండేవాడో అలా చూపించాడు. జనమేజయుడు తన తండ్రిని, మహాత్ముడైన శమీకుణ్ణి, అతని పుత్రుడైన శృంగిని, ఆనాటి అమాత్యులను కూడా చూచాడు. జనమేజయుడు అవబృధంలో తండ్రిని కూడా స్నానం చేయించి తాను స్నానం చేశాడు. జనమేజయుడు అవబృధ స్నానం చేసి జగత్కారు పుత్రుడైన ఆస్తికునితో, ఆస్తికా, ఈ యజ్ఞంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో జరిగాయి. నా తండ్రిని కూడా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా శోకం అంతా తొలగిపోయింది అన్నాడు. రాజా, తపోనిధి అయిన కృష్ణద్వైపాయనుడు ఏ యజ్ఞంలో ఉంటాడో ఆ యజ్ఞంలో యజమానుడు 2 లోకాలను జయించగలుగుతాడు. జనమేజయ, విచిత్రమైన ఆఖ్యానం విన్నావు. సర్పాలను భస్మం చేసి నీ తండ్రి వెళ్ళిన చోటికి పంపివేశావు. నీవు సత్యం తప్పని వాడవు కాన ఒక తక్షకుడు బ్రతికి ఉన్నాడు. ఎంతోమంది మహర్షులను పూజించావు. మహాత్ముడైన నీ తండ్రి ఎట్టి ఉత్తమగతి పొందాడో చూచావు. మహాపురుషుల దర్శనం వల్ల హృదయ గ్రంథులన్నీ విడిపోయాయి. ఎవరు ధర్మపక్షపాతులో, ఎవరు మంచి నడవడికయందు ఆసక్తి కలవారో, ఎవరిని చూస్తే పాపం నశిస్తుందో అలాంటి మహాత్ములకు నమస్కరించాలి. ఏ చ పక్షధరా ధర్మే సద్వృత్తురుచయశ్చ ఏ యాన్ దృష్ట్వా హీయతే పాపం తేభ్యః కార్యా నమస్క్రియ. ఆశ్రమవాస పర్వము 35:16 అని అంటూ ఆస్తికుడు జనమేజయుణ్ణి సర్పయాగం నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నందుకు అభినందించాడు. ఆ మాటలు విని జనమేజయుడు ఆస్తికుని అనుమతి పొంది యజ్ఞానికి వచ్చిన ద్విజశ్రేష్ఠులందరినీ పూజించాడు. తరువాత వనవాసానికి సంబంధించిన మిగిలిన కథ చెప్పమని వైశంపాయనుణ్ణి కోరుతూ పుత్రపౌత్రాదులను చూచి ధృతరాష్ట్రుడు ఏమి చేశాడు అని అడిగాడు. ధృతరాష్ట్రుడు ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత పరమర్షులు మొదలైన వారందరూ తమ తమ స్థానాలకు వెళ్ళారు. వ్యాసుడు ధృతరాష్ట్రునితో, ధృతరాష్ట్ర, పాండవులు వనానికి వచ్చి 1 మాసం దాటింది. వాళ్లను నగరానికి పంపివెయ్యి అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితో, నాయనా, నీ అనుగ్రహం చేత నా శోకం పూర్తిగా శాంతించింది. ఇంకా మీరందరూ నగరానికి వెళ్ళి రాజ్యపాలనం నిర్వర్తించండి. తపస్సు చేత జీర్ణమైపోయిన ఈ శరీరం నిన్ను చూడగానే నిలబడింది. ఎండుటాకులు తింటూ కాలక్షేపం చేస్తున్న నీ తల్లులు కూడా ఇంకా ఎంతో కాలం ఉండరు. ఇంకా మేం జీవించి
చేయవలసినది ఏదీ లేదు. నాయనా, మీరందరూ ఈ వేళను రేపో వెళ్ళండి అన్నాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునితో, ధర్మజ్ఞుడా, నన్ను విడిచివేయవద్దు. నేను కూడా మీతో ఇక్కడనే ఉంటాను. భీమాదులు వెడితే వెడతారు. నేనిక్కడనే ఉంటూ నీకు, నా తల్లులకు సేవ చేస్తాను అని చెప్పి గాంధారికి కూడా అవే మాటలు చెబుతూ, నాకు కూడా రాజ్యం మీద పూర్వం ఉన్నట్లు ఆసక్తి లేదు. నేను కూడా తపస్సు చేసుకుంటాను. మమాపి నా తథారాంగీ రాజ్యే బుద్ధిర్యథాపురా తవస్యేవానురక్తం మే మనః సర్వాత్మనా తథా. ఆశ్రమ పర్వము 36:30 అన్నాడు. గాంధారి, కుంతి కూడా బోధించగా యుధిష్ఠిరుడు తిరిగి నగరానికి వెళ్ళడానికి అంగీకరించాడు. ఆ ముగ్గురికి పాదాభివందనాలు చేసి వాళ్ళ ఆశీస్సులు గ్రహించి సపరివారంగా పాండవులు హస్తినాపురం చేరారు. నారదుని ద్వారా యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రాదుల మృతిని గూర్చి వినుట. దాదాపు 2 సంవత్సరాలు గడిచిన తరువాత ఒకనాడు నారదుడు యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు ఆదర సత్కారాదులు చేసి యుధిష్ఠిరుడు మాటల సందర్భంలో వనంలో ఉన్న ధృతరాష్ట్రాదుల క్షేమాన్ని గూర్చి ఆయనను అడిగాడు. నారదుడు యుధిష్ఠిరునితో, రాజా, మనస్సు గట్టిపరుచుకొని విను. మీరు వనం నుండి తిరిగి నగరానికి వెళ్ళిన తరువాత నీ తండ్రి గాంధారి, కుంతి, సంజయులతో కలిసి కురుక్షేత్రం నుండి సాగ్నిహోత్రుడై గంగాద్వారానికి వెళ్ళాడు. అక్కడ నోటిలో కంకర రాయి పెట్టుకొని వాయువును మాత్రమే భక్షిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు. 6 మాసాలలో అతడు అస్థిమాత్ర శేషుడయ్యాడు. గాంధారి నీళ్లు మాత్రం ఆహారంగా తీసుకొని తపస్సు చేసింది. నీ తల్లి మాసానికొకసారి ఆహారం తీసుకోగా సంజయుడు 6 రోజులకొకసారి తీసుకునేవాడు. అయితే అతని అగ్నులను మాత్రం యాజకులు హోమం చేస్తూ రక్షించారు. సంజయుడు అతనిని చేయి పట్టుకొని నడిపించేవాడు. కుంతి గాంధారిని నడిపించేది. ఒక రోజున ధృతరాష్ట్రుడు గంగలో స్నానం చేసి ఆశ్రమం వైపు వస్తుండగా పెద్ద దావాగ్ని చెలరేగి ఆ వనాన్నంతని దహించి వేసింది. ఆ అగ్ని తమ వైపు రావడం గ్రహించి ధృతరాష్ట్రుడు సంజయునితో, మేం తొందరగా పరిగెత్తజాలం. నువ్వు అగ్ని లేని చోటికి వెళ్ళి రక్షించుకో. మేం ఈ దావాగ్నిలో దగ్ధులమై సద్గతి పొందుతాం అన్నాడు. అప్పుడు సంజయుడు, రాజా, ఈ విధంగా అగ్నిలో పడి మరణించడం అనిష్టం కదా. తప్పించుకునే మార్గం కూడా నాకేమీ కనపడడం లేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలో చెప్పు అన్నాడు. సంజయ, కావాలని ఇల్లు విడిచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి మృత్యువు అనిష్టం కాదు. జలం చేత కానీ, అగ్ని చేత కానీ, వాయువు చేత కానీ, అనశనం చేత కానీ తాపసులు మరణించవచ్చునని శాస్త్రములో విధింపబడింది. నువ్వు తొందరగా బయటకు వెళ్ళు అని సంజయునితో ధృతరాష్ట్రుడన్నాడు. ఆ ముగ్గురు కూడా తూర్పుగా తిరిగి కూర్చున్నారు. సంజయుడు
వాళ్లకు ప్రదక్షిణం చేసి, రాజా, ఆత్మధ్యానం చేసుకో అన్నాడు. వ్యాసమహర్షి పుత్రుడు, మేధావి అయిన ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పినట్లు ఇంద్రియాలను బిగబట్టి ధ్యానిస్తూ కర్రవలే అయిపోయాడు. ఇంతలో దావాగ్ని వాళ్ల ముగ్గురిని ఆక్రమించింది. సంజయుడు ఆ దావాగ్ని నుండి తప్పించుకొని గంగా తీరంలో ఉన్న మునులతో ఇదంతా చెబుతుండగా నేను చూచాను. అతడు అక్కడ నుండి హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇది ఇలా జరిగినందుకు విచారించకు అన్నాడు. ఆ దుర్వార్త వినగానే పాండవులు, అంతఃపుర స్త్రీలు, పౌరులు అందరూ ఖార్తులై విలపించారు. అహితాగ్ని, నిత్యాగ్నిహోత్రి అయిన ఆ రాజు తాను నిత్యము హోమం చేసే అగ్నిలో కాక లౌకికాగ్నిలో దగ్ధం అవడం పాండవులకు అధికంగా శోకకారణం అయింది. నారదుడు యుధిష్ఠిరునితో, రాజా, వాళ్ళు లౌకికాగ్నిలో దగ్ధం కాలేదు. యాజకులు ధృతరాష్ట్రుని అగ్నిహోమం చేసి దానిని ఆ వనంలో ఉంచి ఎక్కడికో వెళ్ళారట. అప్పుడు ఆ అగ్నికే వనం అంతా దగ్ధమైనదని విన్నాను. అందుచేత ఆ విషయంలో మీరు దుఃఖించకండి అని అంటూ ఓదార్చాడు. పాండవులు సపరివారంగా ధృతరాష్ట్రులు మరణించిన చోటికి వెళ్ళి యథాశాస్త్రంగా ఔర్ధ్వదేహిక కర్మలు నిర్వర్తించారు. ఆశ్రమవాసిక పర్వము సమాప్తం. ఓం తత్సత్.